అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం హెల్తీగా, రుచిగా పిల్లలు, పెద్దలు అందరూ తినేటట్టు కరివేపాకు రైస్ చేద్దాం. పిల్లలు కూరల్లో కరివేపాకేస్తే తీసి అవతల పడేస్తారు. కరివేపాకు చాలా మంచిది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అలా చేయకుండా వాళ్ళ చేత తినిపించాలి అంటే ఇలా చేసి పెట్టొచ్చు. ఇది మార్నింగ్ బాక్సుల్లో కూడా పిల్లల స్కూలుకి పెట్టి పంపొచ్చు. సాయంత్రం రాగానే కూడా పొద్దున అన్నం ఉంటే ఆ అన్నంతో అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా హెల్తీగా గనక పిల్లలకి తినిపించడం అలవాటు చేస్తే చాలా మంచిది. పొయ్యి మీద బాండీ పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. దానిలో మన పులిహోరకి వేసుకున్న పోపు లాగానే కొంచెం ఎక్కువగా పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో పల్లీలు వేసుకొని మనకి ఇష్టాన్ని బట్టి, కొంచెం మంది ఎక్కువ తింటారు, తక్కువ తినొచ్చు, మన రుచిని బట్టి, మన ఇష్టాన్ని బట్టి వేసుకుని వేయించుకోవాలి. అది నిదానంగా సన్నపు సెగ మీద వేయించుకుంటూ ఒక 2 నిమిషాల్లో వేగిన తర్వాత సగం వేగినప్పుడు ఒక మిరపకాయని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. బారుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కొంచెం వేయించుకోవాలి. మిక్సీలో కరివేపాకును పేస్ట్ చేసి పెట్టుకుని దాన్ని అన్నానికి సరిపోను 2 స్పూన్లు వేసి వేయించుకుంటూ ఉండాలి. ఆ వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే నిదానంగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు అయిపోయేటప్పటికి అది వేగితే నూనె బయటకు వస్తుంది. దాని అర్థం ఏంటంటే వేగినట్టు, మంచి వాసన కూడా వస్తుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని పోపులో వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమము అన్నము బాగా కలిసిన తరువాత ఒక అరచెక్క నిమ్మరసం తీసుకుని నిమ్మరసాన్ని దాంట్లో పిండుకొని బాగా కలుపుకొని పొయ్యి ఆపేసుకోవాలి. మన కరివేపాకు రైస్ రెడీ అయ్యింది. దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.